రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దేవస్థానంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సిపిఆర్ పై అవగాహన కల్పించారు. ఆలయ వసతి గృహం భీమేశ్వర సదన్లో ఆలయ ఉద్యోగులకు, ఎస్పీఎఫ్, హోంగార్డు సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ఎలా చేయాలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రత్యక్షంగా చూపించి వారితో ప్రాక్టీస్ చేయించారు. ఆలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ పొందారు. భక్తుల భద్రతకు ప్రథమ చికిత్స, సిపిఆర్ వంటి నైపుణ్యాలు ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు.  మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిరిసిల్ల నుంచి మేము డాక్టర్ నాగార్జున చక్రవర్తి గారు ప్రొఫెసర్ అనస్థీషియా హెచ్ఓడి, డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్, నేను అసోసియేట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్, డాక్టర్ దివ్య, డాక్టర్ రాకేష్ ఈరోజు మాకు మా టెంపుల్ సిబ్బంది, హోంగార్డ్స్కి అండ్ మరియు సిబ్బందికి సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిమిత్తం ఇక్కడ భీమేశ్వర్ సదన్కి రావడం జరిగింది. ఎస్పీఎఫ్ సిబ్బంది, టెంపుల్ ఎస్పీఎఫ్ సిబ్బందికి మన ఏఎస్ఐ గారు మహేందర్ గారు, డిఈ రఘునందర్ సార్ గారు, ఏఈఓ శ్రవణ్ సార్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రాం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిపిఆర్ అనేది పునర్జీవనం. ఎవరైనా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు స్పృహ కోల్పోయి ప్రాణాలు పోయే టైంలో సిపిఆర్ ఇస్తే వాళ్ళు పునర్జన్మ వచ్చి వాళ్ళ జీవనం మళ్ళీ సాగించడం జరుగుతుంది. సో ఇది చాలా ముఖ్యమైన సిపిఆర్ ట్రైనింగ్. సో దానికి అందరూ నేర్చుకొని మనకు వచ్చే భక్తులకి ఎవరైనా సొమ్మసిలిన కార్డియాక్ అరెస్ట్ అయినా వారికి సిపిఆర్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు మళ్ళీ పునర్జీవనం చేస్తారని దానికోసం ఇవ్వడం జరిగింది. దీనికోసం మన నాగార్జున చక్రవర్తి సార్ ముందు వచ్చి దీనికి ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేయడం జరిగింది. సడన్గా ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు మరి ఈ ప్రక్రియ ద్వారా ఏంటంటే మనం మళ్ళీ పునర్జీవం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఈ సిపిఆర్ నాలెడ్జ్ని మనం స్ప్రెడ్ చేయడం, అవగాహన క్రియేట్ చేయడం కోసం మేము ఈ సదస్సులు ముఖ్యంగా నిర్వహించడం జరిగింది. మేము గాంధీ హాస్పిటల్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా మేము అక్కడ ప్రోగ్రామ్స్ చాలా నిర్వర్తించాం. హైదరాబాద్లో ఎన్నో వివిధ కార్యక్రమాలలో మేము స్కూల్స్లో ప్రతి ఎన్సీసీ క్యాడర్ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి, ట్రాఫిక్ వాళ్ళకి అందరికీ ఇవ్వడం జరిగింది.